హాయ్ హాయ్ ఏం స్పెషల్? ఈ రోజు పన్నీర్ దోశ అంటే మసాలా దోశ లాగా పన్నీర్ దోశ ట్రై చేశాను అనమాట. ఇంట్లో కొంచెం పన్నీర్ ఉంది, అందుకోసమని పిల్లల కోసం స్పెషల్ గా ఈ రోజు మా ఇంట్లో పన్నీర్ దోశ. మీ ఇంట్లో ఏంటి స్పెషల్ కామెంట్ చేయండి. అండ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. చాలా మంది అంటున్నారు జడ వేసుకొని పూజ చేయక్క అని. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నాకండి? చెప్పండి, ఇన్ని పూజలు చేసుకున్నా జడ వేసుకోనా? నేను జడ వేసుకొని పూజ చేసుకుంటా, ముడి కట్టేస్తానండి పూజ చేసేటప్పుడు. తర్వాత మీకు వీడియో చేసి చూపించినప్పుడు చిగురు ముడేస్తాను అనమాట. మరి ముడేసుకొని చూపిస్తే బాగోదు కదా వీడియోలో అని చెప్పేసి. కానీ నాకైతే తెలుసండి జడ వేసుకునే చేయాలని పూజ. అది మీరు చేసిన జడ వేసుకునే చేయండి. నేను గుడికెళ్ళి కూడా హెయిర్ లీవ్ చేయను. ఎప్పుడైనా వీడియోస్ కోసం అని చెప్పి హెయిర్ లీవ్ చేస్తాను. మాక్సిమం 99% నేనైతే హెయిర్ లీవ్ చేయను. ప్రతిరోజు జడ వేసుకుంటాను అనమాట. అంతేకాదు ఇంకా చాలా మంది అడిగారు, అక్క మార్గశిర మాసం పూజా విధానం ఏంటని చెప్పి. మార్గశిర మాసం నోములు ఉంటాయండి ఇంట్లో. ప్రతి ఒక్కరికి అది కంటిన్యూగా ఉన్నట్టయితే తరతరాలు బట్టి చేయండి, లేదు అంటే కొత్తగా ఎవరు చేసుకోకండి. ప్రతి లక్షవారం నార్మల్ గా దీపం పెట్టుకోండి, అది చాలా మంచిది. నెక్స్ట్ వీడియోలో నేను ఫుల్ లెంత్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను ఎలా చేసుకో